టిప్పర్ లారీలు చూస్తే నాకు చాలా భయం, మీదకి వచ్చేస్తుంటాయి. ప్లీజ్ సౌండ్ హార్న్ రైతు బిడ్డ. నాకైతే నేరేడు పళ్ళు భలే ఇష్టం, తెగ తింటున్నాను ఇండియా వచ్చిన దగ్గర నుంచి. ఒక ఆలు 65, 2 మీల్స్, ఒక కాజు ఫ్రైడ్ రైస్, అన్నవరం ప్రసాదం. యానంలో ఉదయాన్నే టిఫిన్ చేసేసి కాకినాడ పిఠాపురం మీదుగా వైజాగ్ వెళ్ళడం ఈ రోజు మన వ్లాగ్. మధ్యలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోకపోతే ఎలా చెప్పండి. స్వామిని దర్శనం చేసుకుని అటు నుంచి అటే సాయంత్రానికి వైజాగ్ రీచ్ అయిపోదాం. లెట్స్ గో. కార్ పార్కింగ్ కి ఎంట్రన్స్ లోనే తీసుకుంటారు డబ్బులు, 50 రూపీస్. దర్శనానికి రెడీ అయ్యా రోజా? ఎరా ఎక్కడికి వచ్చావు నాన్న? తిరుపతి వచ్చావా? అమ్మా అన్నవరం రెడీయా దర్శనానికి? గుళ్ళోకి సెల్ ఫోన్లు కెమెరాలు పట్టుకెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ కార్లో వదిలేసి వెళ్ళిపోతున్నాం. మీరు ఒకవేళ అన్నవరం వచ్చారనుకోండి, వీలైతే 200 రూపాయల దర్శనానికి వెళ్ళండి. గుడికి డొనేషన్ ఇచ్చినట్టు ఉంటది, స్వామివారిని దగ్గర నుంచి చూసిన అనుభూతి కూడా కలుగుతుంది. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. స్వామివారిని చాలా దగ్గరగా చూసాం. 200 రూపాయల టికెట్ తీసుకోవడం బెటరా, నార్మల్ గా వెళ్ళడం బెటరా? 200 రూపాయల టికెట్ బెటర్. 20 రూపాయల. అన్నవరం అంటే ప్రతి ఒక్కరికి స్వామివారి తర్వాత ముఖ్యంగా గుర్తొచ్చేది ఇదిగోండి, అన్నవరం ప్రసాదం. చక్కగా ఇలాగా కుట్టుడాకులు ఇస్తారనమాట, అద్భుతంగా ఉంటది. అన్నవరం ప్రసాదం ఉంటది బా, ఆకులు కూడా నాకేస్తారు బా అని సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో డైలాగ్ కూడా ఉంటదంటే ఈ ప్రసాదం పాపులారిటీ మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ప్యారిస్ నుంచి దీనికోసమే వచ్చానండి, ఇంత బాగుంటుంది తెలుసా. ఎలా ఉంది నాన్న ప్రసాదం? నిజంగా అమృతం. అన్నవరం ప్రసాదం అంటే అమృతమే, చాలా చాలా బాగుంటది, చాలా చాలా బాగుంటది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అన్నవరంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్యనారాయణ స్వామి వ్రతం గురించి. చాలా మంది పెళ్ళైన వెంటనే పసుపు బట్టలతో డైరెక్ట్ గా అన్నవరం దేవుడి దగ్గరకు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారు. అలాగే గృహప్రవేశం అయిన తర్వాత కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారనమాట కొత్త ఇంట్లో. ఇప్పుడైతే అన్నవరం నుంచి డైరెక్ట్ వయా అనకాపల్లి తుని మీదుగా మనం చలో వైజాగ్. చిన్న రెడీయా మరి వైజాగ్? సో వైజాగ్ చెక్ ఇన్ చేద్దాం ఈరోజు ఈవినింగ్. సో ఏదైనా వీలుంటే వైజాగ్లో ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. అన్నవరం కొండ మరీ పెద్ద కొండ ఏం కాదు, ఐ మీన్ అంత హైట్గా ఏముండదు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డ్రైవ్ కూడా చాలా పీస్ఫుల్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, అన్నవరం రావడానికి ట్రైన్ రూట్ కానీ బస్ రూట్ కానీ అన్నీ ప్రాపర్ యాక్సెస్ ఉంటుంది. మీరు బస్సులో రావడానికి ట్రైన్లో రావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఆటోలు అండ్ దేవస్థానం బస్సు కూడా ఉంటుంది, డైరెక్ట్గా కొండ మీదకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ నైట్ స్టే చేయాల్సినంత అంటే చేయొచ్చు, బట్ అంత అవసరం ఏమి ఉండదు. సరదాగా చేయాలి, మంచి అకామిడేషన్లో ఉండాలంటే మంచి మంచి కాటేజెస్ కూడా ఉన్నాయి. అన్ని రేంజ్ల్లోనూ కూడా అకామిడేషన్స్ దొరుకుతాయి. దేవస్థానం వెబ్సైట్ ఉంది, అందులో ఒకసారి చూడండి. ఇదంతా కూడా అన్నవరం కొండ కింద ఊరు అనమాట. ఒకప్పుడు హైవే లేని రోజుల్లో వెహికల్స్ అన్నీ ఇటే వెళ్ళేవన్నమాట. ఇప్పుడు మనకి మెయిన్ హైవే వచ్చేసిన తర్వాత కేవలం గుడికి వచ్చేవాళ్ళు, అన్నవరం ఊర్లోకి వచ్చేవాళ్ళు ఇటు వస్తారు, లేదంటే మిగిలిన వెహికల్స్ అన్నీ కూడా అలా బ్యాక్ సైడ్ హైవే నుంచి వెళ్ళిపోతాయి. అన్నవరం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేస్తే లోవా అనే ఊరు వస్తుంది అనమాట. తలుపులమ్మ టెంపుల్కి చాలా చాలా ఫేమస్. ఇదిగోండి అక్కడ చూసారా కమాన్ ఉంది, తలుపులమ్మ అమ్మవారి ఆలయం. ముఖ్యంగా వెహికల్కి పూజలు చేస్తారు కదా, వాహన పూజలకి చాలా చాలా ఫేమస్ అనమాట. అన్నవరం నుంచి వైజాగ్ వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంటుంది. ఈస్టర్న్ ఘాట్స్ మొదలవుతాయి, తూర్పు కనుమలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రైవ్ అంతా కూడా. అన్నవరం నుంచి వైజాగ్ వెళ్ళే వేలో లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రన్వే 5 అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. యలమంచిలి దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ అనమాట. ఆల్రెడీ టైం చూడండి 3:20 అయిపోయింది, లేట్ లంచ్ ఈరోజు. ఇదే అనమాట రన్వే 5 రెస్టారెంట్. చూద్దాం ఎలా ఉందో. కుందేళ్లు పెట్టారు ఇక్కడ క్యూట్ గా. ఏంట్రా ఇవి?
స్మోకీ వెజ్ మంచూరియన్, ఒక ఆలు 65, 2 మీల్స్, ఒక కాజు ఫ్రైడ్ రైస్, ఒక వెజ్ బిర్యానీ, ఒక వెజ్ మంచూరియన్. ఇవన్నీ తీసుకున్నందుకు ఇంక్లూడింగ్ ట్యాక్స్ 1561 రూపాయలు అయింది. పర్లేదు, ఫుడ్ ఫ్లేవర్ఫుల్గానే ఉంది, క్వాలిటీ ఉంది అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మేము కొంచెం ఫుడ్ మిగిలిపోతే అది పార్సిల్ కూడా చేసుకున్నాం. బాగుంది. మీరు కనుక అన్నవరం నుంచి వైజాగ్ మధ్యలో ఏదైనా లంచ్ కానీ డిన్నర్ కానీ స్టాప్ కావాలంటే రన్వే 5 ప్రిఫర్ చేయండి. బాగుంది. రెస్టారెంట్ బయట చూడండి, మంచి నేరేడు చెట్టు ఉంది, భలే గుబురుగా ఉంది, బోల్డ్ అని కాయలు కింద పడిపోయినాయి చూడండి. అసలు మొత్తం ఇదిగోండి, కిందంతా నేరేడు పళ్ళే. బయట 1/2 కేజీ 100 అమ్ముతున్నారు నేరేడు పళ్ళు. నాకైతే నేరేడు పళ్ళు భలే ఇష్టం, తెగ తింటున్నాను ఇండియా వచ్చిన దగ్గర నుంచి. లంచ్ బ్రేక్ తర్వాత సుమారు ఒక 50 మినిట్స్ జర్నీ తర్వాత మనం వైజాగ్కి ఎంటర్ అయిపోయాం. గాజువాక దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు వైజాగ్ దగ్గరలోకి వచ్చేసాం అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఇదిగోండి, హైవే అసలు చాలా సన్నంగా అయిపోతుంది అండ్ ఫుల్ ట్రాఫిక్. ఈ వైజాగ్ గాలి తగులుతుంది మనకి. ప్లీజ్ సౌండ్ హార్న్ రైతు బిడ్డ. ఓరు బాబోయ్, చూస్తున్నారా టిప్పర్ లారీ వెనకాల? టిప్పర్ లారీలు చూస్తే నాకు చాలా భయం, మీదకి వచ్చేస్తుంటాయి. గాజువాక రీచ్ అయిపోయాం. వైజాగ్ వచ్చే వాళ్ళని ఫస్ట్ పలకరించే ఊరు అనుకోండి గాజువాక. పాత గాజువాక, కొత్త గాజువాక అని 2 ఉంటాయి. గాజువాక మాత్రం చాలా బిజీ ఏరియా, ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. అంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది కదా, సో ఈ లోకల్గా ఉన్న విలేజెస్ అన్నిటికీ కూడా మెయిన్ సెంటర్ అనమాట గాజువాక. ఇక్కడ దగ్గరలో చాలా ఇండస్ట్రీస్ అవి కూడా ఉంటాయి. గాజువాక వెళ్ళామే గాజులోళ్ళం కాదా, నీ దయ్యదో పలేదా గాజు తొడగలేదా, గాజువాకే పిల్లమది గాజులోళ్ళమే పిల్లమే. హైవేలోంచి రైట్ తీసుకుని పోర్ట్ రోడ్ ఎక్కామన్నమాట. సెంటర్లోకి వెళ్ళడం ఈజీ కదా. ఫ్లైఓవర్ వర్క్స్ ఏమో అవుతున్నాయి ఇక్కడ. వైజాగ్ అనగానే నీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది రోజా? ఏ బీచ్? అది ఆర్కే బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. అంటే మన అకామిడేషన్లో చెక్ ఇన్ చేసే ముందు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, టైం లైట్ ఫెయిల్ అవుతుంది. ఆర్కే బీచ్కి వెళ్ళి బీచ్ చూసేసి అక్కడి నుంచి మనం బుక్ చేసుకున్న స్టేకి వెళ్దాం. వైజాగ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆర్కే బీచ్. వైజాగ్ పరిచయం ఉన్న వాళ్ళకైతే ఈ ఐనాక్స్ రోడ్లోంచి అలా డౌన్లో వెళ్తూ ఆర్కే బీచ్ చూస్తుంటే అది వేరే లెవెల్ ఎమోషన్. చాలా రోజుల తర్వాత ఈ రోడ్లో వెళ్ళడం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, బీచ్ ఎప్పుడెప్పుడు చూస్తానా అని. ఫైనల్లీ ఆర్కే బీచ్. ఐనాక్స్ పక్క నుంచి ఫైనల్గా ఆర్కే బీచ్కి వచ్చేసాం. అట్మాస్ఫియర్ అంతా ఫుల్ ఫాగీగా ఉంది, బయటికి వెళ్ళి చూద్దాం ఇలా ఉంది బీచ్ అంబియన్స్. రోజా ఎలా ఉంది వైజాగ్ బీచ్కి వచ్చావు? శనక్కాయలు అయ్యి. అమ్మ ఎలా ఉంది వైజాగ్ బీచ్? సూపర్. మొత్తం అసలు ఫాగీగా ఉంది వెదర్ అంతా. ఈరోజు సన్ కూడా ఎక్కువ లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఇవన్నీ ఉన్నాయి. రోజాకేమో తన ఫోన్లో తీసుకున్న ఫోటోలు సరిపోవట్లేదు. ఇదిగోండి, ఆ అబ్బాయికి ఇచ్చి ఫోటోషూట్ చేయించుకుంది. ఇప్పుడు ఫోటోకి 20 రూపాయలు.
ఎన్ని ఫోటోలు తీసుకుంటే అన్ని 20 రూపాయలు. బాగుంది. ఆర్కే బీచ్ అనేది ఒక ఎమోషన్. వైజాగ్ అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఆర్కే బీచే. కొంతసేపు ఇక్కడ తిరిగేసి మన రూమ్కి వెళ్ళిపోదాం. తీయించుకుందాం. ఫోటోకి 20 రూపాయలు అన్నాడు. అటు తిప్పి ఇటు తిప్పి 45 ఫోటోలు వచ్చినాయి. అంటే ఫ్యామిలీ అందరూ కలిపి 900 రూపీస్ సఫా. ఇప్పుడు ఏంటంటే మనకి టైం టీ పడలేదు అనుకోండి, టీ ఈజ్ అన్ ఎమోషన్. అమ్మ టీకి వెళ్దామా? సాయంత్రం టీ అలవాటు ఉందా అమ్మ నీకు? ఉంది. ఏం చేస్తున్నారు రోజు ఇక్కడ? అబ్బో, గడి లింగిలోనే కొనుక్కుంటారా మీరు? జస్ట్ బీచ్ ఆపోజిట్లోనే ఉందన్నమాట. అది మొత్తం హ్యాండ్లూమ్ స్టోర్స్ అనమాట. ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన చాలా స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. క్లోత్స్, యాక్సెసరీస్ ఇవన్నీ సరదాగా చూస్తున్నాం. 100 రూపీస్ ఈ టవల్. చాలా బెస్ట్. బాగుందండి టవల్. 100, లింగి ఏమో 120 రూపాయలు, కర్చీఫ్ 20 రూపాయలు. అండ్ శారీస్ కూడా 500, 650 అఫోర్డబుల్గానే ఉన్నాయి ఇక్కడ. డిజైన్స్ కూడా బాగున్నాయి, శారీ డిజైన్స్. మొత్తానికి ఇదిగో ఆర్కే బీచ్ రోడ్లో మంచి బడ్జెట్ షాపింగ్ చేసామన్నమాట. చిన్న బ్యాగ్లు, గిఫ్ట్ ఐటమ్స్, లింగీలు, కర్చీఫ్లు, హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ బాగున్నాయి. ఇదిగోండి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. కనిపిస్తుందో లేదో మీకు? ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అనమాట. మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం. సో రేపొద్దున్న మేము తీసుకున్న ప్రాపర్టీ అలాగే అవన్నీ చూసుకుని సరదాగా వైజాగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.